వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి రాజీనామా చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ నమ్మించి గొంతు కోశారన్నారు. జగన్ను కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. సర్వేల పేరుతో టికెట్ లేదని చెప్పారన్నారు. కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నుంచి, తన భార్య కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్నారు. పేర్లతోటి మేము ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచి. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగమింగుకొని ఈ రోజు పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా కానీ, లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. ఈ రోజు సర్వే పేర్లతోటి మేము ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ నమ్మించి గొంతు కోశారన్నారు. జగన్ను కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీకి రాజీనామా చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి ప్రకటన చేశారు కదా, పూర్తి సమాచారం ఏంటి? విజయ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కొద్దిసేపటి క్రితం సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా కాపు రామచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే టికెట్ కోసం మరోసారి ప్రయత్నం చేసేందుకు కాపు రామచంద్రారెడ్డి గత కొద్ది రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా 10 గంటలకే క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. అయితే సాయంత్రం 5:30 వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కాపు రామచంద్రారెడ్డి సీఎం జగన్ తీరుపైన, వైసీపీ అధిష్టానం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. 2009 సమయంలో వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్కి తోడుగా ఉండేందుకు గాను కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి జగన్ వెంట నడిచాను. అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా తన గొంతు కోశారంటూ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్కి అండగా ఉండేందుకు 2009 నుంచి కూడా ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు ఇస్తామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు. మంత్రి పదవులు ఇవ్వకపోగా ఇప్పుడు సర్వేల పేరుతో టికెట్ కూడా ఇచ్చేది లేదంటూ చెప్పారని, దొంగ సర్వేలు చేశారంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా
తాను కళ్యాణదుర్గం నుంచి ఖచ్చితంగా పోటీలో ఉంటానని కాపు రామచంద్రారెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు అంటే తన భార్య కానీ తన కుమారుడు కానీ రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా పోటీలో ఉంటామంటూ కూడా స్పష్టమైన ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైసీపీ టికెట్ ఇవ్వకుండా ఏ పార్టీలో చేరైనా పోటీ చేస్తాం, లేదంటే ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ ఆయన చాలా ధీమాను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి కోసం సర్వస్వం దారిపోసామని, జీవితం అంతా ఆయన కోసం పనిచేశామని కూడా ఆయన చెప్పారు. రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్ని నమ్ముకొని ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమ గొంతు కోశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి సీఎం బిజీగా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదనే విషయాన్ని చెప్పారు. ఇది తీవ్ర అవమానంగా ఆయన భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే తమకు తీవ్ర అవమానమే మిగిలిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మార్పులు చేర్పులకు సంబంధించి కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం తీరుపైన, పార్టీ తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కాపు రామచంద్రారెడ్డి స్థాయిలో ఎవరూ కూడా నేరుగా సీఎం క్యాంపు కార్యాలయం ముందే సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. గతంలోనే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని భావిస్తూ ఉండటంతో వాళ్ళు పోటీకి దూరంగా ఉండటం, లేదంటే ఇతర పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కాపు రామచంద్రారెడ్డి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డితో పయనం కొనసాగిస్తూ ఉన్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించినప్పటికీ కూడా వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట మొదట్లో నడిచారు. ఆ మొదట్లో నడిచినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2014లో కూడా రాయదుర్గం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తిరిగి 2019లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాయదుర్గం నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కూడా గతంలో కాపు రామచంద్రారెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు, కేవలం విప్పు పదవితోనే సరిపెట్టారు. అయినప్పటికీ కూడా తాను జగన్మోహన్ రెడ్డి కోసం, పార్టీ కోసం ఎంతకాలం పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సర్వేల పేరుతో టికెట్ ఇవ్వకపోవటాన్ని ఆయన అవమానంగా భావిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా లేదంటే ఇతర పార్టీల్లోంచి పోటీ చేసైనా తన సత్తా చాటుకుంటానని ప్రకటించడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై అంటూ కూడా ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్. కనిగిరి కదిరిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా. నేను చేశాను ఒక మంచి పని, ప్రజల కోసం బతికాను. అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా. కానీ జీవితంలో ఒకే ఒక్కసారి బాధపడ్డా, అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేనుండను, ఇది గౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టి వచ్చా. నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాజకీయం కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చానంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ, మీ అందరి సహకారం. అలాంటి దీనికి మనం ఇది చేశాం. ఈరోజు మనందరం కూడా ఒక పక్క బాధలు ఉన్నాయి, ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, నెంబర్ 1 మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది,
తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలన్నది నా కోరిక. ఇప్పటికే దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ. దానికి నాంది పలికింది ఎవరంటే 25 సంవత్సరాల కంటే ముందు నేనే పలికా. ఆ ఎకో సిస్టమ్ పనిచేస్తా ఉంది. దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు. ఇంకో పక్క నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారు. నేను ఒకటే ఆశిస్తున్నా, తొందరలోనే ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది. నాకు అనుమానం లేదు. సంపదలో కానీ, సేవాభావంలో కానీ, మంచి పనులు చేయడంలో కానీ తెలుగువారే ముందుంటారు. కానీ వచ్చింది 5 కోట్ల ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నారు. అవునా కాదా? ఇబ్బందుల్లో ఉన్నా చేతులపైకి ఎత్తండి. ఈ ఇబ్బందులు అధిగమించాలా లేదా? అధిగమించే శక్తి మనకుందా లేదా? అందుకే మొదటగా నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి ఏమో మా జ్ఞాపకం ఉందా? మీ అందరి డాక్రా సంఘాలు నేనే పెట్టా, దీపం నేనే పెట్టా, మీ ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే పెట్టా. దీనివల్ల ఈరోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చినట్టు అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. రెండోది, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. ఎమ్మెల్యేగా నేను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో ఒక ఆట ఆడుకునేవన్నారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న మరుసటి రోజు నుంచే 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తు చేశారు. బెంజ్ కార్లలో తిరిగే వారికి బస్సు గురించి ఎలా తెలుస్తుందని హరీష్ రావు, కేటీఆర్లను ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు తిరిగిందంతా తెలంగాణలో చిన్న 6.5 కోట్లు, 6.5 కోట్ల మంది మెడిసాయి, 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని, హరీష్ రావు అని అడుగుతున్నా. మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. వాళ్ళ దండాలే స్తూపాలకు. మీ ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. అరే ఏం ఇదంతా ఏం 10 రోజులకు మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ కేటీఆర్ని, హరీష్ రావుని అడుగుతున్నా, ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడుగా మాట్లాడాలంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా? మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు, మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము. ఇప్పటివరకు తిరిగిందంతా మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేక శక్తులతో కలిసి ఇండియా కూటమి అసాంఘిక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్తో కూడిన కూటమి
హిందువుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో అదానీని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ను స్వాగతిస్తుందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని బట్టబయలు చేస్తామని మురళీధర్రావు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించినటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ఒక కుట్రపూరితమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా శాంతిని భంగపరిచే విధంగా హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే విధంగా భారతదేశంలో భారత వ్యతిరేక సంస్థలకు ఊతమిచ్చేటువంటి విధంగా పత్రికా ప్రకటనలు చేయడం, అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అశాంతి, ఉద్రిక్తత, ఉద్వేగం ఏర్పడేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదేవిధంగా వాట్సాప్లో నోటెడ్ ఐఫోన్స్ను ఆర్డర్ చేసి కంపెనీని మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్కు చెందిన నిందితుడి నుంచి 102 ఐఫోన్స్ సీజ్ చేశారు. హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్కి చెందిన వ్యాపారికి వాట్సాప్కి 107 ఐఫోన్లు కావాలంటూ ఓ వ్యక్తి ఆర్డర్ పెట్టాడు. మొబైల్ ఫోన్లు డెలివరీ అయ్యాక డబ్బులు ఇస్తామన్నారు. ఎల్ఆర్ నెంబర్ ఆధారంగా డబ్బులు చెల్లిస్తామని నమ్మించారు. డబ్బులు రాకపోవడంతో వ్యాపారి అబిడ్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. గుజరాత్లో ఉన్న నిందితుడు నీరవ్ రాజును అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 64 లక్షల విలువ చేసే 102 ఐఫోన్లు సీజ్ చేశారు. కాగా ప్రధాన నిందితుడు విపిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 23 రోజు మనకి జగదీష్ మార్కెట్లో ఉన్న ఒక షాప్ నుంచి మనకి పెటిషన్ వస్తుంది, అబ్దుల్లా విరానీ తరపు నుంచి. పెటిషన్లో అతనికి వాట్సాప్లో గుజరాత్ నుంచి ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యి మాకు 107 ఐఫోన్స్ కావాలి అని చెప్పేసి పర్చేస్ ఆర్డర్ పెడతాడు. వీళ్ళు 107 ఐఫోన్స్ అనేవి వీళ్ళు ప్యాక్ చేసి గుజరాత్ పంపించడం జరుగుతుంది. అయితే వాళ్ళు పేమెంట్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళని మభ్యపెట్టి పార్సిల్ అనేది తీసుకుంటారు. ఆ ఎల్ఆర్ నెంబర్ కూడా వీళ్ళు ఇయ్యను అంటే లేదు మీకు ఇస్తాం మేము కంపల్సరీగా అని చెప్పేసి వీళ్ళని మోసం చేసి ఫోన్స్ అనేవి డెలివరీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అబ్స్కాండింగ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళు దొరకరు. అయితే మన పోలీస్ స్టేషన్కి 8th రోజు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం క్రైమ్ నెంబర్ 313/23లో అండర్ సెక్షన్ 420 ఐపీసీ మనం ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. 102 మొబైల్స్ వరకు సీజ్ చేస్తాము. ది ఎంటైర్ వర్త్ ఆఫ్ ది మొబైల్ సీజ్డ్ ఆర్ రఫ్లీ 64 lakhs. ఇవన్నీ iPhone 13, 14, 15 వరకు.